ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. స్క్వేర్ యార్డ్, స్క్వేర్ ఫీట్. ల్యాండ్ని స్క్వేర్ యార్డ్స్లో కొలుస్తారు, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ని స్క్వేర్ ఫీట్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. ప్లాట్ కొనేటప్పుడు పిఎల్ఓటి ప్లాట్ కొనేటప్పుడు స్క్వేర్ యార్డ్స్లో కౌంట్ చేయాలి. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనేటప్పుడు ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ కొనేటప్పుడు స్క్వేర్ ఫీట్స్లో కౌంట్ చేస్తే ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎలా 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 కౌంట్ చేస్తారు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. 1000 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ల్యాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డర్ ఒక 5 ఫ్లోర్స్ కట్టారు అనుకుందాం. 5 ఫ్లోర్స్ అంటే ఈచ్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, అందులో బిల్డర్ ఏం చేశాడు, 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈచ్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం. అట్లా 5 ఫ్లోర్స్. ఇక్కడ ఈచ్ ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా 1500 స్క్వేర్ ఫీట్ ఉందనుకుందాం. 1500 స్క్వేర్ ఫీట్ ఉండేటప్పుడు ఇది ఎలా ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను చెప్తాను. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే దాన్ని స్క్వేర్ ఫీట్స్లో కన్వర్ట్ చేసుకోండి. అంటే 9 స్క్వేర్ ఫీట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ యార్డ్. ఇది గుర్తుపెట్టి, దిట్ ఇస్ ద బేసిక్ ఫార్ములా. 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ఫీట్స్. ఇక్కడ 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే 9000 స్క్వేర్ ఫీట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1.